తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోలేదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని ప్రజలు భావిస్తున్నారు. కానీ ఈ సమ్మెతో ప్రభుత్వం చేసిన మోసం బట్టబయలందని ఆయన అన్నారు. 2 పీఆర్సీ బకాయిలున్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని ఈటెల డిమాండ్ చేశారు. 2023లో ఆనాటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ జీవో ఇవ్వడం కూడా జరిగింది. లక్షలాది మంది పేద విద్యార్థులకు, లక్షలాది మంది పాలమ్ముకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు సహకారం అందించిన ఆర్టీసీ ఇవాళ రాను 38,000 ఉద్యోగులకు పడిపోయింది. దాదాపు 20,000 ఉద్యోగాలు పోయినాయి. ఇవాళ అనేక రకాల ట్యాక్సెస్ ఎగ్జంప్షన్ ఇస్తూ ఉంటే ఇవాళ ఆ బస్సులు ఆర్టీసీ కాకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, పెద్ద పెద్దలకు కట్టబెట్టి ఇవాళ ఆ బస్సులలో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఆర్టీసీ కార్మికులు కాదు. ఆ బస్సులు కంట్రోల్ లేవు, ఆ కార్మికుల కంట్రోల్. బస్సులు కూడా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఆర్టీసీ తీసుకొని ఆ బస్సులన్నీ కూడా ఆర్టీసీ నడపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొన్ని రూట్లలో 58 రూపాయల కిలోమీటర్ అని చెప్పి ఇలా ఇవ్వడం వల్ల చివరికి ఆర్టీసీ మీద భారం పడి మళ్ళీ అప్పులో ఊబిలో కూరుకుపోయి ఇవాళ ఇది పూర్తిగా మునిగిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం ఇవాళ అలౌ చేయొద్దని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దాంతో పాటుగా ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ రావాలి. నాకు తెలిసి ఇప్పటికీ 2021లో ఒక పీఆర్సీ ఉంది. ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ అన్యాయం అని చెప్పింది. ఆనాడు కార్మికులు అనేక మంది గుండె పలిగి చనిపోయిన సందర్భం చూసినాం. రాజిరెడ్డి లాంటి వ్యక్తి కిరోసిన్ పెట్రోల్ పోసుకొని మంటల్లో మాడిపోయిన సందర్భం చూసినాం. శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మంచిది కాదు. నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు పెన్షన్ కూడా చక్కగా రాదు. ఉద్యోగం ఉన్నంతసేపే వాళ్ళ జీవితాలు తప్ప పెన్షన్ కూడా చక్కగా లేదు. కాబట్టి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె జేఏసీ నాయకత్వంలో వాళ్ళు ఉట్నూరు